ఇప్పుడు ఏమైంది? పార్ట్ 2 అనుకోండి ఇది. ఇందాక పార్ట్ 1 మాట్లాడాను. ఇప్పుడు పార్ట్ 2. ఈ 6 మతాల వాళ్ళు చెత్తంతా తీసేశారు కదా! కేవలం మంచిని మాత్రం ఉంచుకున్నారు. మంచి అంటే ఏం లేదు, మనిషికి సమాజానికి ఉపయోగపడుతుందన్నమాట. దానివల్ల ఇతర మతాల వాళ్ళతో గొడవలు పడరు, ఇతర దేవుల్ని అవమానించరు, గుడ్డిగా ఏది పడితే అది నమ్మరు, దేవుడు అన్నీ ఇచ్చేస్తాడని నమ్మరు, దేవుడు అన్నీ మన కోసం చేసేస్తాడని నమ్మరు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. రియాలిటీతో బతుకుతారన్నమాట. సో, ఆ విధంగా ఆలోచించి 2 పేజీలు ఉంచుకుంటారు. మిగతా వాళ్ళు వీళ్ళకన్నా ఎంతో మంచివి వచ్చుంటాయి ముందు. కానీ వాళ్ళు మార్చడానికి ఇష్టపడరు. ప్రతీదీ అదే దేవుడిచ్చిందే మేము మార్చమని మూర్ఖంగా అలాగే ఉండిపోతారు. చివరికి ఈ 2 పేజీలు ఫాలో అయ్యేసి 6 మతాలు ప్రశాంతంగా బతుకుతారు. నేను చెప్పింది నిజం. గమనించండి కావాలంటే. వీళ్ళు ముందుకు చాలా ప్రోగ్రెస్ అవుతారు. చాలా బాగుంటారు. ప్రశాంతంగా ఉంటారు. అందరితో బాగుంటారు. వేరే వాళ్ళు ఇతరులను వీళ్ళు నాశనం చేయాలనుకుంటే చేయాలి తప్ప వీళ్ళంతట వీళ్ళు నాశనం అవ్వదు తొందరగా. ఎందుకంటే మంచి మాత్రం ఎంచుకున్నారు కదా! దేవుడంటే మంచి. మనం ఫాలో అయ్యే ద్వారా మంచి జరగాలి. చెడు జరగకూడదు. చెడు జరిగితే అది దేవుడు ఇచ్చినట్లు కాదని అనుకుంటారనమాట. ఎవరైతే రాస్తుంటారో దేవుడి పేరు మీద, లేదా డూప్లికేట్ ఎవరో తయారు చేస్తుంటారని చెడుని యాక్సెప్ట్ చేయరు. మంచి ఏదో అదే ఉంచుకుంటారు. వీళ్ళు ప్రశాంతంగానే ఉంటారు. మిగతా 14 మతాల వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు ఎప్పుడో ఒక స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. వాళ్ళు తన్నుకుంటారు. లేకపోతే ఇతరులతో గొడవ పడతారు. ఇతరులను చంపుతుంటారు. లేకపోతే వీళ్ళు చంపుకుంటారు. వీళ్ళెందుకు గొడవ పడుతున్నారు వీళ్ళకే తెలీదు. ఇతరులతో ఎందుకు గొడవ పడుతున్నారు వాళ్ళకే తెలీదు. ప్రశాంతంగా ఉన్నారో లేదో తెలీదు. ప్రతిదానికి దేవుడు అంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఏమైంది చూడండి. 498 పేజీలు చెత్తంతా తీసేసి ఓన్లీ 2 పేజీలు ఫాలో అవుతున్న వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. అదేంటి 2 పేజీలు చాలా, మత పుస్తకం ఎక్కువ అవసరం లేదంటే ఎందుకు ఎక్కువ ఉండాలి? అంటే ఎక్కువ ఉండడం తప్పని కాదు నా ఉద్దేశం. ఎన్నైనా ఉన్నాయి పేజీలు. 1000 ఉన్నా పర్లేదు, 2000 ఉన్నా పర్లేదు, 5000 పేజీలు ఉన్నా పర్లేదు. సమస్య అది కాదు. అందులో మంచి ఉందా, చెత్త కూడా ఉందా అనేది సమస్య. అంత అర్థవంతంగా ఉంటే 5000 పేజీలున్నా, 10,000 పేజీలున్నా, ఎన్ని పుస్తకాలున్నా పర్లేదు. కానీ చెడు పనికిరాని ఉంటే ఎంత ఉంటే ఏం లాభం? మరి 2 పేజీలు సరిపోతాయంటే సరిపోతాయి. ఎందుకు సరిపోవు? మహా అయితే ఏముంది, అందరు చెప్పే మోరల్స్ ఓ 10 పాయింట్లు, 5 పాయింట్లు ఉంటాయి అంతే. కొంచెం దండం పెట్టుకునే విధానం ఉంటుంది అంతే. మెయిన్ దైవభక్తికి కావాల్సింది ఈ 2. ఎలా దండం పెట్టుకోవాలి, ఏం చేసుకోవాలి, కొన్ని ఆచారాలు, వ్యవహారాలు అవి. అదొక క్రమశిక్షణ కోసం. అలాగే ఉండాలంటే అలాగేం లేదు. ఇలాగే ఉండాలి, అలా ఉండాలి రూల్ ఏం లేదు. ఒక అలవాటు చేస్తే ఏంటంటే మనిషికి ప్రతిరోజు ఒక అలవాటుగా అలా ఉంటుంది. దానికోసమే అది అవసరం అంతే. అలవాటు చేయకపోయింటే ఇష్టం వచ్చినట్లు చేస్తారు అందరూ, ఫాలో అవ్వరు అన్నమాట. ఇప్పుడు టికెట్లు ఎక్కడైనా బస్ టికెట్లు తీయాలంటే క్యూలో వెళ్తారు కదా! క్యూలో వెళ్ళకపోతే ఇష్టం వచ్చిన వెళ్ళి గొడవ జరుగుతుంది. సినిమా టికెట్లైనా అంతే కదా! క్యూలో వెళ్ళండి అంటే క్యూలో వెళ్తే సరిగ్గా దొరుకుతాయి టికెట్లు. లేకపోతే అందరూ గజిబిజిగా అయిపోద్ది అన్నమాట, గొడవలు జరుగుతాయి. సో, వాళ్ళకి ఒక ఆర్డర్ అనేది అలవాటు చేస్తే కొంచెం ఈజీ అనమాట. ఈ దేవుడు, ఈ దైవభక్తి అన్ని రూల్స్ అది కూడా అంతే. కొంచెం ఆర్డర్‌లో ఇప్పుడు దండం పెట్టుకో, ఇలా దండం పెట్టుకో, ఇలాంటి బట్టలేసుకో, కొంచెం ఇలా నిల్చో అని కొంచెం ఆర్డర్‌లో పెడితే వాళ్ళు కొంచెం డిసిప్లిన్‌గా అది ఫాలో అయిపోతారు. అది మంచి అలవాటుగా మారుతుందన్నమాట. దానికోసం కొన్ని రూల్స్ కావాలంతే. ప్లస్ మినిమం కొన్ని మోరల్స్, ఎథిక్స్. దైవభక్తితో ఉండు, ఇతరులను బాధ పెట్టకు, ఇతరులని అవమానించకు, ఎవరిని చంపకు, మోసం చేయకు, అబద్ధాలు చెప్పకు, విపరీతమైన వ్యామోహం వద్దు. డబ్బుల మీద, బంగారాల మీద, ఇల్లుల మీద, మనుషుల మీద, అంటే ఆడవారి మీద మగవారికి, మగవారి మీద ఆడవారికి విపరీతమైన వ్యామోహం ఇవన్నీ ఉండకూడదు. ఇలాంటి కొన్ని మోరల్స్, ఎథిక్స్ ఇవన్నీ రాసుకుంటారు. 10 పాయింట్లు. కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టుకుంటారు, ఆచార వ్యవహారాలు. 2-3 పేజీల్లో అయిపోద్ది మత పుస్తకం ఒకటి. చాలు. అది కరెక్ట్గా ఫాలో అయితే ప్రశాంతంగానే వెళ్తారు. అంతే, వందల పేజీలు అవసరం లేదు. అంటే వందల పేజీలు తప్పని కాదు నా ఉద్దేశం. అవి లేకపోయినా ఏమవ్వదు. వందల పేజీలు అంటే రకరకాల స్టోరీలు ఉంటాయి.
నైతికత గురించి, ధర్మం గురించి, దొంగతనం చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి, ధర్మం పాటిస్తే ఎలా మంచిది, ధర్మం పాటించకపోతే ఎలా మంచిది, అబద్ధాలు పాటిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి, ఇలాంటివన్నీ ఎగ్జామ్స్ పెట్టుకుని కొన్ని స్టోరీలు ఉంటాయి. అవి ఉంటే మంచిదే, బాగా ఉపయోగపడతాయి, బాగా అర్థమవుతాయి. అవి లేకపోయినా పర్వాలేదు, సమాజం నుంచి అన్నీ అర్థమవుతాయి. అన్నన్ని పేజీలు లేకపోయినా 2, 3 పేజీలు ఒక మత పుస్తకంలో ఉన్నది సరిపోతాయి అన్నమాట, కరెక్ట్‌గా ఫాలో అయితే. అన్నీ సమాజం చూస్తూ ఉంటారు కదా, ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. సో, మరి వీళ్ళు మారము మేమంతే మేమేది సదియాలతో ఉన్నోళ్ళు మూర్ఖులుగానే ఉండిపోతారన్నమాట. ప్రోగ్రెస్ అవ్వరు. మంచి నేర్చుకోలేరు, చెడు తెలుసుకోలేరు. 6 మతాల వాళ్ళు ఆలోచించి కూర్చొని ఏం జరుగుతుందని తెలుసుకొని చెత్తంతా తీసేద్దామని తీసేసి మంచిని ఉంచుకుంటే ప్రోగ్రెస్ అవుతారు, ప్రశాంతంగా ఉంటారు. సో, అలాగా మనిషికి ఏంటంటే మనిషి అయినా అంతే కదా, ఎవరైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మానేస్తే కొంచెం బెటర్గా అవుతారు, మంచిని ఫాలో అయితే ముందుకెళ్తారు. ఇవన్నీ కూడా అంతే అన్నమాట. లేదు మా దేవుడు ఇచ్చాడు మేము అది తీయమంటే అంత దారుణంగా స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు అన్నమాట ఎప్పుడు, ఎస్పెషలీ కలియుగంలో. ఎందుకంటే నేను చెప్పాను కదా, 3000 సంవత్సరం నేనే డూప్లికేట్ దేవుడిని పెట్టేసిన ఎవరికి తెలియదు. నేను పెట్టిన దేవుడు 100 కోట్ల మంది ఫాలో అవుతున్నారు అనుకుందాం, వాళ్ళకి ఎలా తెలుస్తుంది నేను డూప్లికేట్ని పెట్టానని? తెలుస్తుంది, ఎవరు వచ్చి చెప్పరు. ఎందుకంటే నేను ఒక 60-70 సంవత్సరాల బతికి చనిపోయి ఉంటా. వాళ్ళకి ఎవరు చెప్తారు? ఏ దేవుడు వచ్చి చెప్తాడు మీరు ఫాలో అవుతుంది యాక్చువల్ దేవుడు లేడు, డూప్లికేట్ అని ఎవరు చెప్పరు. సో వాళ్ళు నేను చెప్పిన మంచి ఫాలో అవుతారు, చెత్త ఫాలో అవుతారు, మూర్ఖత్వం ఫాలో అవుతారు. లేదా నా తర్వాత ఎవరైనా ఇంకొచ్చి వాళ్ళు మరికొంచెం చెత్త అంతా చేరిస్తే అది ఫాలో అవుతారు. సో మంచి చెత్త అంతా కలిసిపోయి ఉంటాయి అన్నమాట. ఈ దేవుడే ఇచ్చింది మేము మార్చమంటే వాళ్ళు కొన్ని తన్నుకొని చేస్తారు. ప్లస్ ఇతరులతో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. అలాగవద్దనమాట. ఒకవేళ మంచి కూడా చేసేస్తుంటారు. పేదవాళ్ళకి హెల్ప్ చేయడం, పేదవాళ్ళకి భోజనం పెట్టడం, పేదవాళ్ళు ఎవరికైనా పెళ్ళిళ్ళు అయితే హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఇంకో మర్డర్లు, రేపులు ఇవన్నీ చేస్తుంటారు. ఇతర మతాల ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడం, రేపులు చేసేయడం, ఇతర మతాల వాళ్ళ మగవాళ్ళని చంపడం, మా దేవుడు గొప్పవాడని అనడం, 4 పేజీలు ఎలాగుంది, 10 పేజీలు ఎలాగుంది, 120 పేజీలు ఎలాగుంది, దేవుడు మహా గొప్పవాడు, మా బుక్లను చూడు ఇంతకన్నా గొప్పవాడు ఎక్కడ లేడని ఉంది, ఇలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. బట్ వాళ్ళకి తెలియకపోయింది ఏంటంటే ఇది అతను దేవుడే లేడు, డూప్లికేట్ నేను పెట్టుంటానని తెలియదు వాళ్ళకి ఎప్పుడు. ఎందుకంటే నేను 3,000 years బ్యాక్ పుట్టాను, ఒక 60-70 సంవత్సరాల బతికి చనిపోయాను, లేకపోతే 50 సంవత్సరాల బతికి చనిపోయి ఉంటాను. ఎవరు వచ్చి చెప్తారు వీళ్ళకి ఇప్పుడు ఆ దేవుడు డూప్లికేట్ అని? ఎవరు చెప్పరు. సో అందుకని మనుషులు ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు అనమాట, ఇవన్నీ దేవుడే చెప్పాడని. ఎస్పెషల్లీ కలియుగంలో అస్సలే ఇవ్వకూడదు. ఎక్కడైనా మోసాలు చేసేయచ్చు అనమాట. ఇప్పుడు బ్యాంకులో మోసాలు జరగవా, పోలీస్ స్టేషన్ మోసాలు జరగవా, లేకపోతే బజార్లో మోసాలు జరగవా, లేకపోతే రైల్వే స్టేషన్లో మోసాలు జరగవా? అన్ని దగ్గరలు ఉంటాయి కదా. ఫుడ్లో కల్తీ లేదా? అలాగే ఆధ్యాత్మికత, దేవుడు దీనిలో కూడా కల్తీ అయిపోద్ది అనమాట. అంత కల్తీ చేసేస్తారు. సో ఎవరిని అమ్మడానికి లేదు ఇక్కడ, అది మనం అర్థం చేసుకోవాలి. నేను ఇక్కడ ఎవరిని తిడదామని చెప్పట్లేదు, ఇవన్నీ ఏదో మతాన్ని తిడదాము, నేను మహాజ్ఞాన్ని, మహా మంచోడిని అని చెప్దామని నా ఉద్దేశం కాదు. చూడండి, చూసి మాట్లాడండి. అన్ని కలియుగంలో ఉన్నాం, కొంచెం చూడండి ఏం జరుగుతుందో చూసుకొని అని చేసుకుని నేను చెప్పడానికి అంతే. దేవుడని కాదు నేను చెప్పింది, ప్రతి దాంట్లో కల్తీ అయిపోతుంది, ఫుడ్లో కల్తీ అయిపోతుంది, బట్టలు మోసాలు చేసేస్తుంటారు. అంటే బాగా బార్గెన్ చేసిన వాడికి ఒకలాగా ఉంటాయి, బార్గెన్ చేయకుండా ఉండేవాడికి ఎక్కువ అమ్మేయచ్చు ఎవరైనా వ్యాపారులు. అందరని అన్ను, కొంతమంది నిజాయితీగా ఉండొచ్చు, సరిగ్గా ఇవ్వచ్చు. కొంతమంది మోసం చేసేస్తారు, వాడికి సరిగ్గా బార్గెన్ చేయడం రాకపోతే వాడికి ఎక్కువ అమ్మేయచ్చు డబ్బులకి, వాడు మోసపోతాడు, మంచి క్వాలిటీయే లేకపోవచ్చు. అలాగనమాట. లేకపోతే ఒరిజినల్ అని డూప్లికేట్ పార్ట్స్ ఏదైనా ఇచ్చేది, ఏదైనా బైక్ అని, కార్ కానీ, ఇవన్నీ. అంటే అందరూ అలాగే ఉంటారని కాదు ఉద్దేశం, మంచి కూడా ఉంటుంది, మంచి లేదని కాదు, మంచితో పాటు చెడు కూడా కలిసిపోతూ ఉంటుంది అనమాట, డూప్లికేట్ కూడా కలిసిపోతుంటుంది. సో అందుకని చెప్పి గుడ్డిగా నమ్మకూడదు. ఈ దేవుడు ఈ వ్యవహారంలో కూడా కలిసిపోద్ది అనమాట, మంచితో పాటు కల్తీ కూడా కలిసిపోద్ది. మొత్తమైన కల్తీ, మొత్తం కూడా డూప్లికేట్ అయి ఉండొచ్చు, అది కూడా మనకు తెలియదు. ఒక దేవుడు అనుకున్న వాళ్ళు అసలు ఆ దేవుడే లేకపోవచ్చు, డూప్లికేట్ వాళ్ళని ఎవరు పెట్టేసి ఉండొచ్చు, లేకపోతే ఒరిజినల్ దేవుడు చెప్పిందని మార్చేసి ఉండొచ్చు.
అందుకని కేర్ఫుల్గా ఉండాలి. కలియుగంలో ఉన్నాం. గుడ్డిగా ఏది కూడా అనుకోకూడదు. ఇది దేవుడే ఇచ్చాడు అనుకోకూడదు. దేవుడు మనతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నాడు ఏంటి, నేనే ఇచ్చాను చెప్తున్నాడు ఏంటి. ఎప్పుడో వందల సంవత్సరాల నుంచి వస్తుంటాయి, వేల సంవత్సరాల నుంచి ఈ మత పుస్తకాలు, మత టీచింగ్స్ అన్నీ ఎప్పటి నుంచో వస్తుంటాయి. దానిలో ఎవరు ఏదేది మార్చేస్తారో, ఎవరు ఏదేది పెట్టేశారో మనకు తెలీదు. అందుకని గుడ్డిగా నమ్మకూడదు అన్నమాట. అంటే మనిషికి మరి ఎలా నమ్మాలి, ఏది చేయాలంటే మనిషికి సమాజానికి పనికొచ్చేది నమ్మాలన్నమాట. మిగతాదంతా తీసేయాలన్నమాట. అంటే మేము తీయము, మా ఇష్టం అంటే సఫర్ అవుతారు. వెరీ సింపుల్ అనమాట. ఎవరైతే మూర్ఖంగా మేము మారము, మేము ఇంతే ఇలాగే ఉంటామంటే సఫర్ అవుతారు. ఎవరిని నేనేం వార్నింగ్ ఇవ్వట్లేదు, మీరు మారాల్సిందే నా ఆర్డర్ అని నేనేం చెప్పట్లే. జస్ట్ మామూలుగా ఒక పాయింట్ చెప్తున్నాను అంతే. నేను ఎవరిని ఆర్డర్ చేయట్లేదు, నాకు ఆ రైట్స్ కూడా లేవు, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను వెరీ ఆర్డినరీ పర్సన్. నేను చెప్తున్నా అంతే, నాకు నా అవగాహనతో చెప్తున్నా అంతే. మారను, ఇష్టం వచ్చిన మేము వచ్చిన వాళ్ళు అలాగే ఉంటాం అంటే సఫర్ అవుతారు. అంటే వాళ్ళే గొడవలు పట్టుకుని పడి చంపుకుంటూ ఉంటారు. వాళ్ళే ఆ మతం వాళ్ళని చంపుకుంటూ ఉంటారు. అయితే వేరే మతం వాళ్ళని చంపుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళు వచ్చి వీళ్ళని అటాక్ చేస్తారు, వీళ్ళు వచ్చి వాళ్ళని అటాక్ చేస్తారు. మాది కరెక్ట్ అని వీళ్ళు అంటారు, మాది కరెక్ట్ అని ఇంకొకరు అంటారు. వీళ్ళకి వాళ్ళకి పడదు. ఇలా అవుతాయి అన్నమాట. అంత విచిత్రంగా ఉంటుంది అన్నమాట. అంత చూడండి, సొసైటీలో అవుతుంది కదా. ఎందుకంటే ఇందుకే అవగాహన లేకపోతే ఇదే సమస్య అన్నమాట. దేవుడిని చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సమాజాన్ని చూసిన అర్థమైపోద్ది. ఫుడ్లో కల్తీ ఉందా, అంత పర్ఫెక్ట్గా నిజాయితీగా మనుషులంతా ఉన్నారా? చూడండి, 2000 సంవత్సరాల నుంచి ఏ కల్తీ జరగట్లేదా? బట్టల్లో ఏ కల్తీ జరగట్లేదా? మార్కెట్లో ఏ కల్తీ జరగట్లేదా? మనుషులందరూ అంత కరెక్ట్గా అబద్ధాలు చెప్పకుండా కరెక్ట్గా ఉన్నారా? అన్నింటిలో మోసాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయిగా. రైల్వే స్టేషన్లో బ్యాగులు సరి చూసుకోకపోతే ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారుగా. ఇలాంటి వాళ్ళు మనుషుల మధ్య మనం బతుకుతున్నాము. ఇలాంటి మనుషులు మతాల్లో కూడా ఉండొచ్చు. 3000 సంవత్సరాల క్రితం ఎవడో ఒకడు డూప్లికేట్ దేవుడిని కూడా పెట్టేసి ఉండొచ్చు అని డౌట్స్ రావాలి. నేనే పెట్టేసి ఉండొచ్చు 3000 సంవత్సరాల క్రితం ఏదో ఒకటి, మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఉదాహరణకు అనుకోండి, 2000 సంవత్సరాల క్రితం నేను పుట్టాను, 3000 సంవత్సరాల క్రితం పుట్టాను. అప్పుడు ఏదో ఒకటి నా స్వార్థం కోసం నేను పెట్టేస్తాను అనుకోండి, ఎలా తెలుస్తుంది మీకు అది నిజంగా ఒరిజినల్ దేవుడా, డూప్లికేట్ దేవుడా? అందుకని గుడ్డిగా నమ్మకూడదు అన్నమాట. ఇది పెద్ద కష్టమేం కాదు. 2 పుస్తకాలు ఏదో పక్కన మతాలు ఏదైనా చదివేస్తే చాలు, మనం పెట్టేయచ్చు. ఇది పెద్ద కష్టమేంటి, చాలా ఈజీ. కొన్ని మారల్స్, ఎథిక్స్ రాస్తాం, కొన్ని స్టోరీస్ రాస్తాం, ఇలా దండం పెట్టుకోవాలి, అలా దండం పెట్టుకొని రాస్తాం. దేవుడి గురించి డిస్క్రిప్షన్ రాస్తాం, ఎంత గొప్పవాడు, అంత దయామయుడు, ఎంత పవర్ఫుల్, అంత పవర్ఫుల్, స్వర్గం నరకం రాస్తే మత పుస్తకం తయారైపోద్ది. సింపుల్ అనమాట. ఇది పెద్ద విషయం కాదు. నేను ఒక్కడనే ఒక 1000 మతాలు పెట్టేయగలను. 1000 అంటే 2000, 10,000 మతాలు కూడా పెట్టేయగలను. రకరకాల పేర్లు పెట్టి, రకరకాల దేవుళ్ళ పేర్లు పెట్టి, ఆడవాళ్ళ దేవుడు, మగవాళ్ళ దేవుడు కనిపిస్తాను ఒక టైపు, ఇంకొకరు కనిపించరు ఒక టైపు. దేవుడు అసలు ఎవరికి కనిపించాలని కనిపిస్తాడు, లేకపోతే లేదు. రకరకాల రూపాల్లో వస్తాడు. అన్నీ డిఫరెంట్ డిస్క్రిప్షన్స్తో నేనే పెట్టేయగలను. అన్నింటిలో ఇవే ఉంటాయి అన్నమాట స్టోరీస్. పవర్ఫుల్ గురించి చెప్తాం, దయామయుడు చెప్తాం, అద్భుతాలు చేయడం గురించి చెప్తాం, ప్లస్ మోరల్స్, ఎథిక్స్ కొన్ని ఉంటాయి. జనాల మధ్య గొడవలు పెట్టాలంటే అవి కూడా పెట్టేస్తాం. ఈ దేవుడు నమ్మకపోతే దేవుడు నేను కత్తితో నరికేయండి, చంపేయండి అని అది కూడా చెప్పేస్తాం. స్వర్గం నమ్మేయండి, మీకు స్వర్గం దొరికిపోద్దని ఇచ్చేస్తాం, అది చెప్పేస్తాం. ఇలా కొన్ని పాయింట్లు రాస్తే, స్టోరీలు రాస్తే ఒక మత పుస్తకం తయారవుద్ది అంతే. ఇది పెద్ద కష్టమేంటి. కాబట్టి మరి ఇప్పుడు హిందువులు అనొచ్చు, నాకు నీకు అంత టాలెంట్ ఉందా, మరి భగవద్గీత లాంటిది ఇవ్వగలంటే ఆనెస్ట్గా చెప్తున్నా, నేను ఇవ్వలేను. నాకు అంత నాలెడ్జ్ లేదు. నేనే ఆ బుక్ చదువుకొని నేర్చుకుంటాను, నేను ఎలాగిస్తాను, కొన్ని చేయలేను. కానీ సాధారణ జనరల్గా ఒక మతం పెట్టాలంటే కష్టం కాదని చెప్తున్నాను అంతే తప్ప ఇప్పుడు భగవద్గీత లాంటి గ్రంథం ఇవ్వు అంటే అది నేను ఇవ్వలేను. అది యోగ సాధన ఉండదు దానికి అంత.
మహాయోగి అయి ఉండాలి, మహాజ్ఞాని అయి ఉండాలి అది చెప్పాలన్నా. అది ఇతరులకు వివరించాలన్నా కొంత మనకి దైవభక్తి, జ్ఞానము, ధ్యానం ఇవన్నీ పద్ధతి అలవాటు ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఈ తెలియని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేరు దాన్ని, ఎంత ట్రై చేసినా సరే. కొన్ని పార్ట్స్ కొన్ని మంచి విషయాలు చెప్పగలరు అంతే తప్ప ఓవరాల్ దాన్ని అర్థం చేసుకోవాలన్నా, దాన్ని వివరించాలన్నా అది నేర్చుకోవడానికి స్ట్రగుల్ అవ్వాలి, దాన్ని సాధన చేయడానికి స్ట్రగుల్ అవ్వాలి, దాన్ని అర్థం చేసుకోవడానికి స్ట్రగుల్ అవ్వాలి. అది ఎంత గొప్పదో తెలియాలి, అర్థం చేసుకోవాలి. సో ఎంతో చేస్తే తప్ప అది మనకు అర్థం కాదు, మనం ఇతరులకు చెప్పలేము సరిగ్గా. అలాంటివి నేను ఇవ్వలేను, జనరల్గా చెప్తున్నాను అంతే. అంటే రామాయణ, మహాభారతం ఇలాంటివి కొంత ఇచ్చేయచ్చు, ఎందుకంటే అవి స్టోరీలు కదా, అది చెప్పేసి. కానీ భగవద్గీత అలాంటి గ్రంథాలు ఏమంటాయంటే మనం ఒక ఎలివేటెడ్ పర్సనాలిటీ అయి ఉండాలంటే, కొంత హైయర్ లెవెల్ పర్సనాలిటీకి వెళ్ళిన తర్వాతే చెప్పగలం, మాట్లాడగలం దాని గురించి. అంటే రామాయణ, మహాభారతం స్టోరీలు అంటే అది తక్కువ అంచనా వేద్దాం అని కాదు, అవి మహా గొప్పవి. అవి అసలు దారి చూపిస్తాయి అన్నమాట యాక్చువల్ మనిషికి. అది కూడా గుడ్డుగా నమ్మొద్దని నేను చెప్తున్నా, ఎందుకంటే రామాయణంలో ఒక 2000 సంవత్సరాల క్రితం ఎవరైనా రాసేసారు అనుకోండి, మీకేం తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది. ఎవరో ఏదో కావాలని చెప్పేశారు అనుకో, ఏదో రాసేశారు అంటే ఏదైనా రాసేయచ్చు. ఉదాహరణకి రామాయణం కాపాడే పండితులు ఒక 4 ఉన్నారు అనుకుంది ఆ టైంలో. హెడ్ ఉన్నాడు, హెడ్కి పిల్లలు పుట్టలేదు అనుకోండి, చాలా సంవత్సరాలు రాముని దండం పెట్టాడు అయినా పుట్టలేదు అనుకోండి, అతనికి రావణుడి మీద కోపం వచ్చింది. ఇన్ని సంవత్సరాలు ఎంత భక్తిగా రాముడిని ఆరాధిస్తుంటే, అందరికీ వివరిస్తుంటే, నేను ఎంత కింద మీద పడి దండం పెట్టిన రాముడు నాకు పిల్లలు ఇవ్వలేదనే కోపంలో తన దగ్గర ఉన్న శాస్త్రాల్లో ఇప్పుడు ఏవో ఆకుల మీద రాస్తారు కదా, అవి తాటాకుల మీద, అతను ఏదో రాసేసాడు అనుకుందాం. రాముడు కేవలం తన జీవితంలో 2 సార్లు మాత్రమే అబద్ధం చెప్పాడు అని ఏదో ఒకటి రాశాడు అనుకోండి. ఒకసారి వాళ్ళ తండ్రితో చెప్పాడు, ఇంకోసారి వాళ్ళ గురువుతో చెప్పాడని రాశాడు. రాముడు చెప్పలేదు మనకు తెలియదుగా ఏమన్నాడు, అవి అలాగే వస్తాయి ఇప్పటివరకు, అందరూ అవే చదువుతారు ఇప్పుడు. రాముడు కేవలం 2 సందర్భంలోనే అబద్ధం చెప్పాడు, గురువులు కూడా అదే చెప్తారు ప్రసంగాల్లో. రాముడు చాలా మంచివాడు కానీ 2 సందర్భాలు మాత్రం అబద్ధం చెప్పాడు, అది ఒప్పుకోవాలి మనం. ఎందుకంటే ఈ పార్ట్ ఏంటి ఆదికాండంలో ఉందో ఇంకొక కాండంలో ఉందని చెప్పి, సుందరకాండంలో ఉందో ఏదో ఒకటి యుద్ధకాండం, అక్కడ ఎక్కడ ఈ బుక్లు ఉంటాయి అదనమాట చెప్పి 4వ పేజీ 5వ లైన్లో ఇలా ఉంది, రాముడు కేవలం 2 సందర్భాలను అబద్ధం చెప్పాడు. ఒకటి వాళ్ళ తండ్రితో, రెండవసారి వాళ్ళ గురువుతో. ఇంకెప్పుడు చెప్పలే, అది 2 సార్లు మాత్రమే చెప్పాడు. యాక్చువల్ రాముడు ఎప్పుడు అబద్ధం చెప్పకపోయి ఉండొచ్చు. 2000 సంవత్సరం క్రితం లేదా 3000 సంవత్సరం క్రితం ఒక వ్యక్తి, అతను చాలా మంచివాడే, అతను చాలా నిష్ఠతో ఉంటాడు, రాముడు అంటే మహా ఇష్టం, మహాభక్తి ఉంటుంది. కానీ ఆ భార్య బాధ చూడలేక ఒకసారి కోపంలో తాటాకుల మీద రాస్తుండొచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది నిజంగా రాముడు అబద్ధం చెప్పాడా, 3000 సంవత్సరం క్రితం ఒక బ్రాహ్మణుడు అలా రాశాడని. అంటే బ్రాహ్మణులు తిడదామని నా ఉద్దేశం కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను. అతనికి కూడా రాముడు అంటే కోపమే ఉండదు, మహాభక్తిపరుడు అనమాట. అసలు రాముడు నామం తలుచుకోకుండా ఉండలేడు, అంత భక్తితో ఉన్నాడు కాబట్టి కోపం వస్తుంది అనమాట, ఎందుకు నాకు పిల్లలు ఇవ్వలేదని. ఆ కోపంలో ఇలా రాసేసాడు, ఫ్రస్ట్రేషన్తో, భార్య బాధ చూడలేక. లేదా సమాజం చాలామంది అడుగుతున్నారు, పిల్లలు ఎందుకు పుట్టట్లేదు, నేను ఎంత భక్తితో ఉన్నారు రాముడు, అలాంటిది నీకే రాముడు పిల్లలు ఇవ్వట్లేదు ఏంటి, పిల్లలు పుట్టించట్లేదని అంటున్నారు కొందరు అని. పాపం ఏదో ఒక వీక్ మూమెంట్లో అలా రాస్తాడు అనుకుందాం, రాసాడు, ప్రచారం కూడా చేస్తాడు, కొందరు చెప్పాడు అలా ఉందని. అది ఒకసారి సమాజంలోకి వెళ్తే అది అలాగ వెళ్ళిపోద్ది, స్ప్రెడ్ అయిపోద్ది. దాన్ని మళ్ళీ ఇంకెవరు ఆపలేరు కూడా, ఒక 100 సంవత్సరాల తర్వాత ఎవరు తీయలేరు కూడా, ఎందుకంటే అంత స్ప్రెడ్ అయిపోద్ది. ఒక 500 సంవత్సరం 1000 సంవత్సరాల తర్వాత బుక్స్లోకి వచ్చేస్తుంది. ప్రస్తుతం మనుషులు రామాయణం చదువుకుంటే బుక్లో అదే వస్తుంది. కేవలం 2 సందర్భాల్లోనే రాముడు అబద్ధం చెప్పాడు, ఒకటి తండ్రితో, ఇంకోసారి గురువుతో.
అందరూ ఇదే చెప్తుంటారు ఇంకా అనమాట. చూడండి ఎంత సింపుల్‌గా. అంటే ఇది కొంచెం మామూలుది. ఇంకా దారుణమైన కూడా ఏదైనా రాసేయొచ్చు. హ్మ్. ఒకసారి శివుడొచ్చి రాముడితో అన్నాడు. ఇంకొక సందర్భం గురించి చెప్తాను. ఇంకొకసారి ఏదో చెప్తాడండి ఒక గురువు. 4, 5 సంవత్సరాల క్రితం జరిగిందనుకుందాం. అతనికి రాముడంటే మహాభక్తి. ఎంత భక్తి అంటే ఇంత గొప్ప దేవుడు ఇంకెవరు ఉండరని అనుకున్నాడనుకుందాం. విష్ణువు రూపమైన రాముడు మహా గొప్పవాడు. విష్ణువు మహాది గొప్ప దేవుడు. రాముడుగా వచ్చాడు. రాముడు ఎంత గొప్పవాడంటే సాక్షాత్తు శివుడే వచ్చి చెప్తాడు రాముడితో, "నీ అంత గొప్ప దేవుడు ఈ వరల్డ్‌లోనే ఉండడు. యూనివర్స్‌లో ఉండడు. నేను నీ ముందు చాలా చిన్నవాడిని" అని శివుడే అన్నాడు రాముడితో అని రాసేసాడనుకుందాం. అతనికి అభిమానం రావడం మీద ఏదో రాయాలనిపించి రాసేసాడు. అది అలాగే వస్తది. ఇప్పుడందరూ అదే మాట్లాడతారు. చూడండి రామాయణంలో ఈ కాండలో ఈ పేజీలలో ఉంది. సాక్షాత్తు శివుడే వచ్చి చెప్పాడు. రాముడు అంత గొప్ప దేవుడు ఈ యూనివర్స్‌లో ఎక్కడా ఉండడు. ఈ జగత్తులో ఎక్కడా ఉండడు. రాముడితో పోల్చుకుని నేను చిన్నవాడినని సాక్షాత్ శివుడే చెప్పాడు. ఇంతకన్నా మనకేమి ఆధారం కావాలని చెప్తారన్నమాట. దీన్ని ఆధారం అంటారా? గురువులు కూడా ఇదే చెప్తారు. మనుషులు చదివినోళ్ళు కూడా ఇదే చెప్తారు. ఇలాంటి వాళ్ళందరూ నేను అడిగేది ఏంటంటే దీన్ని ఆధారం అంటారా? ఇదా దేవుడు నిర్ణయించేది ఇదా? గొప్పవాడు, తక్కువవాడు దీన్ని ఆధారం అంటారా? దీనికోసమా మన దైవభక్తి ఉన్నదే? దైవభక్తి ఉన్నది దీనికోసం కాదు. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ, ఈ పేజీలో ఇలా ఉంది, ఆ పేజీలో అలా ఉంది, స్వర్గం ఇచ్చేస్తాడు, నరకం ఇచ్చేస్తాడు. అంటే స్వర్గం నరకం తప్పని కాదు. మంచి చేస్తే స్వర్గంలో వేస్తాడు. నరకం అంటే తప్పులు చేస్తే నరకం పనిష్మెంట్ ఉంటుంది. అది పర్వాలేదు. అంటే సేమ్ లైక్ దిస్ వరల్డ్. ఎవడైనా దొంగతనం మర్డర్లు గిర్రలు చేస్తే జైల్లో పెడతారు. ఇది ఇక్కడ కూడా ఉన్నాయి కదా పనిష్మెంట్. అది తప్పేం కాదు. అది మామూలు ఆర్డినరీ థింగ్. లేకపోతే ఎవరైనా అద్భుతాలు చేస్తే వాళ్ళకి అందరు సన్మానాలు చేస్తారు. ఇలాంటివి పర్లేదు కానీ కొన్ని దేవుడు గురించి నిర్ణయించేది ఎలా చెప్తారు? ఆధారం దీని ప్రకారం మనం నమ్మాలని ఎలా చెప్తారు? దీనికోసం ఉన్నది దైవభక్తి. దైవభక్తి యొక్క పర్పస్ ఏంటంటే మనుషులు కరెక్ట్గా ఉండరు కదా, తెలివి బుద్ధి అని సరిగా ఉండవు కదా, ప్రవర్తన సరిగా ఉండవు, నేర్చుకోవాలి మంచి. ఆ మంచి నేర్పించడానికి ఉపయోగపడేది దైవభక్తి. ఒక ప్రాక్టీస్ అది. దేవుడు ఉన్నా లేదు ఎవరికి తెలియదు. కానీ దేవుడు అనేది పెట్టుకొని ఒక మంచిని ప్రాక్టీస్ చేయించడానికి దైవభక్తిని పెట్టుకున్నారు. ఆ పర్పస్ అది యాక్చువల్గా. అంతే తప్ప ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని డిస్కస్ చేయడానికి కాదు అది. ఎక్కువ తక్కువ ఏదో వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు అది. ఉదాహరణకు శివుడు విష్ణు ఎవరు ఎక్కువ తక్కువ అంటే వాళ్ళ లోకంలో చూసుకొని వాళ్ళిద్దరు సమానమని అనుకున్నారంటే ఓకే. లేకపోతే ఎవరు ఎక్కువ తేల్చుకుందాం అంటే తనుకొని మనకెందుకు అది. మనకి ఇది అవసరమా? అది వాళ్ళకి సంబంధించిన మ్యాటర్, వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు అది. మనకి దైవభక్తి దేనికంటే మంచి దారిలో వెళ్ళడానికి. దాని వరకు మనం ఉండాలి. వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ, వాళ్ళు ఉన్నారో లేదు మనకు తెలియదు, వాళ్ళు ఎప్పుడు మనకు కలవలేదు, మనం ఎలా డిసైడ్ చేస్తాం? బుక్స్ ప్రకారం ఎలా డిసైడ్ చేస్తాం అసలు? ఇప్పుడు రాముడి గురించి రాశాడు అనుకోండి 4 సంవత్సరాల క్రితం ఒక గురువు తాటాకుల మీద. చూడండి ఆధారం దొరికిపోయిందని చెప్పేస్తారేంటి? సాక్షాత్ శివుడే ఒప్పుకున్నాడు రాముడిది అన్నట్లు రామాయణం ఉందని చెప్పేస్తారేంటి? ఒక బ్రాహ్మణుడు ఎవరో రాస్తుండొచ్చు 400 years బ్యాక్ రాముడి మీద అభిమానంతో. మీకెలా తెలుసు? లేని విషయమే రాసేయచ్చు. ఇంకొక బుక్లో ఉండొచ్చు రాముడు శివుడు ఒక్కటే, ఇద్దరు గొప్ప వాళ్ళని రాసి ఉండొచ్చు. ఇప్పుడు డిబేట్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఆ బుక్లో అలా ఉంది, ఈ బుక్లో ఎలా ఉంది, ఏది కరెక్ట్? ఈ రెండు కరెక్ట్ కాదు, రెండు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకి అర్థవంతమైన జీవన విధానానికి ఏ దేవుడి ద్వారా కొన్ని మాటలు వాక్యాలన్నీ వచ్చాయో వాళ్ళని గొప్ప వాళ్ళు అనుకుని మన జీవన విధానానికి ఉపయోగించుకోవాలి. దానికోసమే దైవభక్తి ఉంది. పర్పస్ అది. ఇక్కడ తేల్చడానికి కాదు ఏ దేవుడు ఎక్కువ తక్కువ అని. అది వాళ్ళు తేల్చుకొని, ఒక దేవుళ్ళు ఉన్నారో తెలియదు, ఉంటే వాళ్ళు తేల్చుకొని, మనకు సంబంధించిన మ్యాటర్ కాదు. అనవసరంగా అత్యుత్సాహం పనికిరాదు అనమాట. ఇలాంటి గొడవలు అవుతాయి. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఏమంటే గొడవలు అవుతాయి అంతే, అంతకన్నా ఇంకేం లేదు. జనాలకు బాగా తన్నుకోవాలి, ఒళ్ళు బాగా బలిసిపోయింది, తన్నుకుంటే బాగుంటుంది, భలే ఎక్సర్సైజ్ అవుద్ది అనిపించుకుంటే ఇలాంటివన్నీ
బాగా సునకానందం పొందాలి. మనం వాడిని తన్నాలి, వాడు మనల్ని తన్నాలి. వాళ్ళొచ్చి మనోళ్ళు ఆడవాళ్ళ మీద రేపులు చేయాలి. మనమెళ్ళి ఆడవాళ్ళ మీద రేపులు చేయాలి. మనమెళ్ళి ఆళ్ళ ఇల్లు తగలబెట్టాలి. వాళ్ళొచ్చి మన ఇల్లు తగలబెట్టాలి. భలే సరదాగా ఉంటదని ఎవరికి ఉందంటే వాళ్ళు ఈ టాపిక్‌లకి వెళ్ళండి. ఏ దేవుడు ఎక్కువ? ఏ దేవుడు తక్కువ? ఆ! ఎవరు స్వర్గం ఇస్తారు? ఎవరెవరు? ఎవరు ఆడవాళ్ళు? ఎవరు మగ దేవుళ్ళు? ఆడవాళ్ళ దేవుళ్ళు ఎక్కువ, మగ దేవుళ్ళు ఎక్కువ? దేవుడు ఒక్కడున్నాడా? 100 మంది ఉన్నారా? ఇవన్నీ చెత్త డిస్కషన్స్. దీనిలోకి వెళ్తున్నారంటే అర్థం చేసుకోండి, తన్నుకోవడానికి రెడీగా ఉండాలని, నష్టపోవడానికి రెడీగా ఉండాలి. ఇది దైవభక్తి పర్పస్ కాదు అసలు. అది మన మ్యాటరే కాదు. అది దేవుళ్ళు చూసుకుంటారు. అది వాళ్ళకి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. లేదు నాకు అన్నీ ఇటు వెళ్తా అంటే నష్టపోతారు. మీకు ఇతరుల మీద కోపం వస్తుంది. మీరు ఇతరుల మీద ఇలాంటి మాట్లాడితే వాళ్ళకి మీ మీద కోపం వస్తుంది. గొడవలు జరుగుతాయి. 2000 సంవత్సరాల నుంచి గొడవలు జరిగాయి దాని మీదే. అనుకొని చచ్చి రేపులు జరిగి, మర్డర్లు జరిగి, అన్నీ జరుగున్నాయి. ఇంకా బుద్ధి రావట్లేదు జనాలకి. ఫస్ట్ టైం అంటే పోనీ అనుకోవచ్చు, కానీ ఎంత 100 సంవత్సరాలు తన్నుకున్నా సరే ఇంకా బుద్ధి రావట్లేదు. ఏమన్నది ఇంకా ఎందుకు రాదంటే గురువులు ఏదో చెప్తారు, వాళ్ళకి అవగాహన లేదు. దేవుడు అంటే ఏంటి, దైవభక్తి దేని పర్పస్ ఏంటి వాళ్ళకి తెలియదు. గుడ్డిగా చెప్తా ఉంటారు అన్నమాట. ఈ పేజీలు ఎలా ఉంది, ఆ పేజీలు ఎలా ఉంది, ఇంకా అదే చెప్తారు. సో అందుకని చెప్పి కనీసం జనాలైనా గుడ్డిగా నమ్మకుండా ఆలోచించుకొని బతకండి. నేను ఇంకా అసలు విషయంకి వస్తున్నా. అసలు విషయం ఏంటంటే, ఎందుకు అని చెప్పానంటే పర్పస్ ఆలోచించండి. మనుషులు మనం ఇక్కడ ఉన్నాం కదా, యుద్ధాలు జరుగుతున్నాయి, పేదరికం ఉంది, దారుణాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, మనిషి ఎంతో కరప్షన్ అవుతుంది, గూండాయిజం ఉంది, ఎన్ని ఉన్నాయి కదా. మనుషులు భూమి మీద ఉన్నంతకాలం ఎప్పుడు ఇదంతా భరించాలి. ఎంతకాలం భరించాలి? ఇంతేనా మన జీవితం? దీనికి ఎండ లేదా అని ఆలోచించండి ప్రతి ఒక్కరు. ఇప్పుడు నేను ఒక సొల్యూషన్ ఏంటి చెప్పానంటే, మనుషులందరూ పిల్లలు కనడం మానేయాలి. పిల్లల కన్నా మానేయాలంటే అదే తప్పని కాదు నా ఉద్దేశం. పిల్లలుంటే మంచిదే, భూమి మీద మనుషులుంటే మంచిదే. నేను ఆలోచించి ఒక సొల్యూషన్ కనుక్కొని దాన్ని చెప్పాను. చాలామందికి నచ్చలేదు. ఎందుకు నచ్చదో కూడా నాకు అర్థమైంది. మొదట్లో అనుకున్న అందరికి నచ్చిపోద్దని, కానీ కనీసం సగం మందికైనా ప్రపంచం నచ్చిపోద్దాం అనుకున్నా. కానీ 99.9% కూడా నచ్చదు అన్నమాట అది. ఎందుకో కూడా నాకు అర్థమైందిలే. అంటే నేను పిల్లలు కనకూడదు అనే వెంటనే చాలామంది వెంటనే ఏమనుకుంటారంటే, ఓ ఇతనికి పిల్లల మీద ప్రేమ లేదు, ఇతనికి భూమి మీద మనుషులు ఉండడం ఇష్టం లేదు, లేకపోతే ఇతనికి అసలు జ్ఞానమే లేదు, లేకపోతే అసలు బుద్ధే లేదు, ఇతనికి అసలు ఏమీ తెలియదు. జనాలు మోస్ట్లీ ఇలాగ అనుకుంటారు అనమాట. ఎందుకు ఇలాగ అనుకుంటారంటే వాళ్ళకి ఎప్పుడైనా ఆలోచిస్తే కదా ఇవన్నీ, వరల్డ్లో ఏం జరుగుతుంది, ఇంత దారుణాలు జరుగుతున్నాయి, పేదరికం ఉంది, ఎందుకు ఉంది, మనం ఫుడ్ తింటున్నాం వాళ్ళు తినట్లేదు కదా అని ఆ పెయిన్ ఫీల్ అయితే తెలుస్తుంది. పీకల వరకు తినేసి మనం బాగున్నాం అనుకునే వాళ్ళకి తెలియదు. మనకు బట్టలు ఉన్నాయి, చక్కగా హ్యాపీగా ఉన్నామన్న వాళ్ళకి తెలియదు. అది నేను అర్థం కాను, నేను చెప్పిన మాటలు కూడా అర్థం కావు. మనకి ఇల్లు ఉంది, ప్రశాంతంగా ఉన్నాం, మనకు వరల్డ్లో ఏమైతే మనకెందుకు అనే వాళ్ళకి నా మాటలు అర్థం కావు. వాళ్ళకి నేను వేస్ట్లా కనిపిస్తాను. నాకు అజ్ఞానం ఉంది, నాకేం తెలియదు, లేకపోతే మనుషులకు నేను వ్యతిరేకంగా మాట్లాడేస్తున్నా, లేదా మానవత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేస్తున్నా అనుకుంటారు. కానీ ఇవన్నీ యాక్చువల్ వాళ్ళకి వర్తిస్తుందని వాళ్ళకి తెలియదు. అంటే నేను తిట్టట్లేదు, నిజం అది. ఎలాగో చెప్తాను. అంటే నా విషయం నేను క్రిటిసైజ్ చేద్దామని కాదు, సమాజాన్ని క్రిటిసైజ్ చేయాలి, అందరిని క్రిటిసైజ్ చేయాలి, మనుషులు సరిగ్గా లేరు, వాళ్ళ జ్ఞానం సరిగ్గా లేదు, వాళ్ళు వేస్ట్ అని చెప్దామని నా ఉద్దేశం కాదు. దీనికి అందరికి కారణం ఏంటంటే ఎవరు ఆలోచించరు, మనకెవరు చెప్పరు. అది అసలు కారణం. మనకి ఎవరు ఇవన్నీ అలవాటు చేయలేదు. నేను తర్వాత కొంచెం ఆలోచించా, కానీ నాకు ఇవన్నీ ముందు తెలియదు. నేను మామూలుగా ఉండేవాడిని. నాకు ఎవరైనా అన్నారనుకున్నా, పిల్లలు కనకు, పెళ్లి చేసుకోకు, అలా ఉండేది అంటే నేను వాళ్ళని తిట్టుకునేవాడిని, వీడే పనికిరాని వాళ్ళగా ఉన్నాడు అనుకునేవాడిని. ఎందుకంటే మనకు ఎవరిని చెప్తే కదా అలవాటు అవుద్ది, ఎవరు చెప్పరు, ఎవరు డిస్కస్ చేయరు. సో నేను ఏం పాయింట్స్ మాట్లాడితే నా గురించి నెగిటివ్గానే అనుకుంటారు మోస్ట్లీ 99.9%. ఎందుకు అనుకుంటారంటే వాళ్ళు ఎప్పుడు ఇలాంటి ఆలోచించరు, సమాజం వాళ్ళకి అలవాటు చేయలేదు, అందుకని వేరే విధంగానే అనుకుంటారు అనమాట. బట్ వాళ్ళు అనుకున్నది ఏది నాకు కరెక్ట్ కాదు. మానవత్వం లేక కాదు, మానవత్వం ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. పిల్లలంటే ఇష్టం లేక కాదు, ఇష్టం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. వాళ్ళని ఎందుకు సఫర్ చేస్తున్నారు ఈ భూమి మీదకి తీసుకొచ్చని.
మనుషులు భూమి మీద ఉండకపోతే మంచిదని నా ఉద్దేశం కాదు. ఉంటేనే మంచిది. ఉంటే బావుంటది. కానీ ఉంటే బాగుంటే బాగున్న అందరూ కొద్దిగా బాగుంటే మంచిది. బాలేకుండా ఉంటే తెచ్చి ఏం లాభం? అది నా పాయింట్. భూమి మీదకి మనుషులు వస్తున్నారు సరే, మ్యాక్సిమం కొద్దిగా గొప్పో బాగుంటే పర్లేదు. ఉంటే ఏముంది మంచిదే కదా! కానీ విపరీతం పేదరికం, కొందరికి భోజనం లేకపోవడం, హత్యలు జరగడం, మోసాలు జరగడం, అత్యాచారాలు జరగడం, యుద్ధాలు జరగడం ఇవన్నీ ఏంటి మరి? ఇవన్నీ కామన్ చేసేస్తారా? క్యాజువల్‌గా చేసేస్తారా? అలవాటు చేసేస్తారా? అందరూ చేసుకోవట్లేదు కదా! అక్కడక్కడ అవుతుంటేనో ఓకే అంటారా? అది మీకైతే మరేం చేస్తారు? మీరు మీ ఇల్లు వదిలేసి వచ్చేయొచ్చుగా, అడుక్కోవచ్చుగా. ఇది కామనే అనుకుంటే. మీరే కాదు మేము కూడా అలా చేయము. ఎందుకంటే ఎవరు కావాలని ఎవరు సఫర్ అవుతారు. అనుకోకుండా అయితే సఫర్ అవుతామే తప్ప, కావాలని వెళ్లి వెహికల్ ముందు నిల్చోముగా, యాక్సిడెంట్ చేసుకోముగా, కావాలని వెళ్లి అడుక్కోముగా, కావాలని వెళ్లి యుద్ధం జరుగుతుంటే అక్కడ నిల్చోముగా. కానీ అంత సింపుల్‌గా స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. ఇది ఎంత మనం ఏం చేయగలం ఆలోచించాలన్నమాట. ఏం చేయగలం అనుకుంటే రేపొద్దున మనకి అలాంటి పరిస్థితులు ఉంటే సమాజం అలాగే మాట్లాడతారు. వీళ్ళ గురించి మనం ఏం చేస్తాం? మన బతుకు మనం చూసుకుందాం అంటే ఆ సఫరింగ్, ఆ పెయిన్ అనేది మనకు తెలుస్తది. పెయిన్ అనుభవించినోడికి అర్థమవుద్ది. అవతల చూసినోడికి అర్థమవుద్ది. క్యాజువల్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తాం. మనం ఏం చేయగలం? మన చేతుల్లో లేదు. మనకే మన ఇంట్లో ఆడపిల్లని ఎవరో ఒకరు రేపు 20, 30 మంది చెడ్డ వాళ్ళు అవని, ఇతర మతాల వాళ్ళు అవని ఏదో ఒక కారణం రేపులు చేస్తే మనకు అక్కడ కట్టేసుంటే మనం అంటే ఒక 100 మంది ఆడవాళ్ళని అనుకుందాం. రేపులు చేస్తున్నారు ఎవరో వేరే దేశాల వాళ్ళొచ్చి. ఈ దేశాల వాళ్ళు మాకు సహాయం చేయండి, చేయండి అంటే ఇతర దేశాల వాళ్ళు అది మీ దేశ సమస్య మేమేం చేయలేము అని అంటే ఎలా ఉంటది? ఆ పెయిన్ ఎంత ఉంటదప్పుడు? చుట్టుపక్కల అన్ని దేశాలుంటాయి. చాలామంది దేశాల దగ్గర చాలా సైనికులుంటారు. చాలామంది దేశాల దగ్గర యుద్ధ సామాగ్రి ఉంటది. కానీ ఎవరు ఈ దేశాన్ని ప్రొటెక్ట్ చేద్దాం, వీళ్ళ ఆడవాళ్ళకి రేపులు చేసేస్తున్నారు, ఇతర దేశాల్లో దాడులు చేసేస్తున్నారు, లేకపోతే మత యుద్ధాలు ఏదో జరిగిపోయి ఇతర మతాల వాళ్ళు వీళ్ళని రేపులు చేసేస్తున్నారు, లేకపోతే ఇతర దేశాల వాళ్ళ సైనికులు వీళ్ళని కొంచెం బలమైన సైన్యం అనుకుంది, వీళ్ళు కొంచెం తక్కువ సైన్యం, వీళ్ళని చంపేసి ఆడవాళ్ళని అత్యాచారాలు చేసేస్తే ఈ దేశాలు కాపాడండి కాపాడండి అంటే మిగతా దేశాల వాళ్ళు మా పనులు మాకున్నాయి, మేము మీ వ్యక్తిగత విషయాలు మేము తలదూర్చం, మీ దేశ విషయాలు తలదూర్చం అంటే ఎలా ఉంటుంది? కళ్ళ ముందు అంత జరుగుతుంటుంది కానీ ఏం చేయలేరు. అప్పుడు ప్రపంచం నచ్చుతుందా? ఆహా అద్భుతమైన ఈ ప్రపంచం అనిపిస్తుందా? ఎవరికీ అనిపించదు కదా. ఆ పరిస్థితి వస్తేనే ఎందుకు అలా ఫీల్ అవ్వడం, ముందే ఎందుకు ఫీల్ అవ్వట్లేదని నా ప్రశ్న. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు అలా ఫీల్ అవ్వడం? ఆ ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోవడం దేనికి? ముందు నుంచి ఆలోచించుకుంటే మంచి డెసిషన్ తీసుకోవచ్చు కదా. భారతదేశం ఏంటి ధార్మికమైన దేశం, విశ్వగురువు, ఇంకా ఇక్కడ మహా గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, భగవద్గీత లాంటివి ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. నిజం చెప్పండి, ఇది నిజంగా అది వర్తిస్తుందా? ఎన్ని దేశాలకు వెళ్ళి కాపాడేశారు వీళ్ళు? చాలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా, కొన్నిసార్లు చిన్న చిన్న దేశాల మీద పెద్ద పెద్ద దేశాలు దాడులు చేసేస్తుంటారు. చిన్న చిన్న బలహీన దేశాల మీద ఇతరులు దాడులు చేసేయచ్చు, లేకపోతే మతాలు గొడవలు జరుగుతుండొచ్చు, లేకపోతే ఇంకేదో జరుగుతుండొచ్చు. ఎన్నిసార్లు భారతదేశం వెళ్ళి కాపాడేశారు. నేను చెప్పింది ట్యాబ్లెట్లు ఇచ్చారు ఇవన్నీ కాదు, ఫుడ్ ఇచ్చారు, దాని గురించి కాదు నేను చెప్పేది. ఇవి ఇస్తారులే, ఫుడ్ ఇస్తారు, ట్యాబ్లెట్లు ఇస్తారు, ఇవన్నీ ఓకే. నేను చెప్పింది సైన్యం పంపించి కాపాడడం గురించి. చేయరు మోస్ట్లీ. ఎందుకు చెప్పనా, ఎవరు వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట. మనం బాగున్నాం లేదో చూసుకుంది, ఇతరులు ఏమైతే మనకేముందని. అదే భారతదేశం మీద ఎవరో ఒక 4-5 దేశాలు కలిసి దాడి చేశారు అనుకుందాం, భయంకరంగా చంపుతున్నారు. వీళ్ళు కూడా తిరిగి చంపుతారులే కాదని నన్ను, కానీ భారతదేశం యువతల మీద దాడులు చేసి అత్యాచారాలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు అరిశారు అనుకుందాం, సహాయం చేయండి చేయండి, ఎందుకు వస్తారు ఎవరైనా? వీళ్ళు చేయట్లేదు కదా. రావాలని రూలే ఉంది. సో ఇక్కడ అందరూ డ్రామాలు చేస్తున్నారు యాక్చువల్గా. వరల్డ్లో చెప్పా కదా కలియుగం,
నటిస్తుంటారు అన్నమాట అందరూ. విశ్వగురువులను ధర్మం తెలుసు మాకు, ఇక్కడ మహాజ్ఞానం ఉంది, మహాయోగులు ఋషులు వచ్చారు, ఆది శంకరాచార్యులు వచ్చారు, ఇవన్నీ డైలాగులు అంతే, నిజం కాదు. ఇవన్నీ ఉన్నాయి నిజమే, కానీ ఇవన్నీ జస్ట్ ఏంటంటే భారతదేశం గొప్పదని చెప్పుకోవడానికి ప్రొజెక్ట్ చేస్తున్నారు, అంతేకాని నిజం కాదు. వీళ్ళెవరు నిజంగా మంచిగా బతకరు. భారతదేశం ఎవరికి హెల్ప్ చేయరు. నిజంగా ఒక చిన్న దేశం మీద ఒక పెద్ద దేశం మీద వచ్చి దాడి చేసి వాళ్ళని చంపేసి వాళ్ళ ఆస్తులన్నీ బంగారం లాక్కుని ఆడవారు అత్యాచారాలు చేసి చేస్తున్నారు అనుకుందాం. ఆ చిన్న దేశం భారతదేశంకి సహాయం అడిగారు అనుకుందాం, భారతదేశం చేయరు. ట్యాబ్లెట్లు పంపిస్తారు, ట్యాబ్లెట్లు ఫుడ్ పంపిస్తారు, అంతే, హెల్ప్ చేయరు. అన్నీ తెలుస్తాయి భారతదేశం. మళ్ళీ అక్కడ ఆడవారిని అత్యాచారాలు చేస్తానని తెలుస్తుంది, చిన్నపిల్లల్ని చంపేస్తానని తెలుస్తుంది, కానీ వెళ్ళరు. ఎందుకంటే అది వాళ్ళ కంట్రీ వ్యక్తిగత విషయం. మనం వెళ్తే మనకు అనవసరం యుద్ధాలు జరుగుతాయని భయం. ఇలాంటి వీళ్ళు విశ్వగురువులా? ఇలాంటి వీళ్ళు ధర్మం గురించి మాట్లాడతారా? శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు అనుకోండి, ఒక్కొక్కడికి ఎంత గట్టి కొడతాడంటే 32 పళ్ళు ఊడిపోతాయి అన్నమాట. ప్రతి హిందువుని కొడతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే ధర్మం యొక్క మీనింగ్ అది కాదు. ధర్మం పాటిస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఉంటే వెళ్ళి యుద్ధం చేస్తాడు, ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళని కాపాడుతాడు. రాముడే ఉంటే ఎవరికి అన్యాయం జరుగుతుందో వెళ్ళి కాపాడుతాడు, వాళ్ళు చూస్తూ ఊరుకోరు. అంటే మీకు డౌట్ రావచ్చు, వాళ్ళు దేవుళ్ళు అండి, మహా పవర్ఫుల్ కట్ చేసేస్తాం, మనం చేయలేమంటే. వాళ్ళు యాక్చువల్ మనకి అక్కడ హిందూ ధర్మం అంటేనే అర్థం లేని వాళ్ళు అలా మాట్లాడతారు. వాళ్ళు పవర్ఫుల్ కాబట్టి యుద్ధం చేయట్లా, పవర్ఫుల్ కాకపోయినా చేస్తారు. ధర్మం అంటే పవర్ఫుల్ అయి ఉండాలని రూల్ లేదు. ధర్మం అంటే మనం అవతల వాళ్ళు దారుణమైన పరిస్థితులు ఉంటే మనం చేయడం, హెల్ప్ చేయడం అనేది మన బాధ్యత, అంతే. అలా చేసే క్రమంలో మనం చనిపోయినా పర్వాలేదు అనుకోవాలన్నమాట. అది భారతదేశంలో హిందువులకి భారతదేశం నేర్పించాలి, మనకి నేర్పించలేదు వాళ్ళు. యాక్చువల్ ధర్మం అంటే అది మనకు మొదటి నుంచి అలవాటు చేయాల్సింది అన్నీ. అప్పుడు మన దేశాన్ని ఎవడిపోతే వాడు దోచుకునేవాడు కాదు, ఎవడు రాడనమాట, లోపలికి రావడానికి కూడా సాహసించరు. ఎందుకంటే అందరు కలిపి అటాక్ చేస్తారు చెడు చేసే వాళ్ళని, ఇంకెవడొస్తాడు లోపలికి, ఏ వరల్డ్ ఎవడు కూడా వచ్చేవాడు కాదు. కానీ ఇక్కడ వాళ్ళకి ధర్మం అంటే అవగాహన లేదుగా, అందుకే అందరూ వచ్చి దోచుకుని నాశనం చేసి వెళ్ళారు. రాముడు మహా పవర్ఫుల్ కాబట్టి రావణాసురుడితో యుద్ధం చేయాల. రావణాసురులో సగం పవర్ఫుల్ అయినా సరే వెళ్ళి యుద్ధం చేసేవాడు. ఉదాహరణకు రాముడికి ఆ పరిస్థితి రాదు, ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు విష్ణు ఆరోపణలు వచ్చాడు కాబట్టి ఓడిపోడు. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. రాముడు వచ్చాడు ఉదాహరణకి మనిషిగా అనుకుందాం, కొన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు, అన్నీ నేర్చుకోలే, కొన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు, అన్నీ నేర్చుకోలే. చివరికి రావణాసుడితో రెడీ అయ్యాడు యుద్ధం చేయడానికి. రాముడికి రావణాసురుడు సగం బలమే ఉంది. రావణాసురుడికి డైరెక్ట్గా శివుడే వచ్చేసాడు అనుకుంది హెల్ప్ చేయడానికి. నా భక్తుడు ఎవరు పిలుస్తున్నాడు, పద హెల్ప్ చేద్దామని వచ్చేసాడు. అలా రాడు, చెప్తున్నా ఎగ్జాంపుల్కి. అంటే రావణాసురుడికి ఎవరున్నారు, సాక్షాత్ శివభగవానుడే ఉన్నాడు. ఇటువైపు రాముడు ఉన్నాడు, మహాబలం లేదు, మామూలు ఎవరేది ఉన్నాడు. మీరేమనుకుంటున్నారు, రాముడు తగ్గుతాడు అనుకుంటున్నారా? ఒక్క శివుడు కాదు, 100 మంది వచ్చినా కేర్ చేయడు రాముడు. అలాంటి 100,000 మంది, 1,00,000 మంది దేవుళ్ళు వచ్చినా కేర్ చేయడు, జస్ట్ నథింగ్ అనమాట రాముడికి. ఏంటి అంత ఇదేంటంటే ఏం లే, ధర్మం కోసం అన్న అంతే. అక్కడ అన్యాయం జరిగితే వెళ్ళి కాపాడుతాడు. అక్కడ ఉన్నది ఎవరనేది అనవసరం, దానికోసం తాను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటాడు, అదే రాముడు. అంతే తప్ప రావణాసుడు కానీ పవర్ఫుల్ అందుకే యుద్ధం చేసాడు అట్లేం లేదు. ఉదాహరణకు శివుడు రావణుని చంపేశారు అనుకుందాం, రాముడికి ఏం బాధ కలగదు, ప్రశాంతంగా చనిపోతాడు. ఇదే ధర్మం అంటే. రాముడు ఎందుకు గొప్పవాడు అంటే దీనివల్ల, అంతే తప్ప మహా పవర్ఫుల్ అందుకే గొప్పవాడని కాదు రాముడు.
రాముడు మొత్తం తెలుసుకోండి, సగం సగం తెలుసుకొని ఏదో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు జనాలు. పూర్తిగా తెలుసుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. ఎందుకంటే మనిషిగా వచ్చాడు కదా, అన్ని మనిషికి తగ్గట్లుగా బతుకుతాడు, సరిగ్గా ఉంటాడు, ధర్మం పాటిస్తాడు. ధర్మం పాటించడం అంటే అది కూడా జనాలకు అవగాహన లేదు. ధర్మం పాటించడం అంటే ఆ పరిస్థితుల్లో మంచి చేయడం, ఆ పరిస్థితిని అర్థం చేసుకుని మంచి చేయడం. అక్కడ చలిగా ఉంటే స్వెటర్ ఇవ్వడం, వేడిగా ఉంటే స్వెటర్ ఇవ్వకూడదు, ఇంకోటి ఏదో క్లాత్ ఇవ్వాలి. అదే ధర్మం. ఇది అర్థం చేసుకుంటే రాముడు అర్థమవుతాడు. రాముడు రావణాసురుడి మీద గెలిచాడు కాబట్టి గొప్పవాడని కాదు. ఉదాహరణకు ఓడిపోయినా గొప్పవాడే, చనిపోయినా గొప్పవాడే. ఎందుకు అక్కడ అన్యాయం జరిగితే వెళ్ళి చూస్తూ ఊరుకోడు అనమాట. ఎవరిని కేర్ చేయడు. అవతల వాళ్ళు ఎవరున్నదో తనకు అనవసరం. ఫస్ట్ థింగ్, సాక్షాత్ శివుడే వచ్చి హెల్ప్ చేయని రావణాసుడికి కేర్ చేయడు. శివుడు లాంటి ఇంకా మహా పవర్ఫుల్ కొన్ని లక్షల మంది ఉన్నారు అనుకుందాం యూనివర్స్లో, అందరూ వచ్చేసారు, అస్సలు కేర్ చేయడు. యుద్ధం చేస్తారు అందరితో, పట్టించుకోడు, అసలు భయపడదు. అదే రాముడి యొక్క గొప్పతనం. అది అర్థమవుతుందా? అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పా. రావణాసుడికి శివుడేమి హెల్ప్ చేయడు. చెప్పాలంటే చాలామంది అనుకున్నట్లు రావణాసురుడు రాముడు శివుడి యొక్క భక్తుడు కూడా కాదు. అది చాలామందికి తెలియదు. రావణాసుడికి ఉన్నది భక్తి కాదు అసలు, అది కూడా చాలామందికి తెలియదు. జనాలు ఏంటంటే బుక్ చదివి ఇలా పైపని చదివేసి అలాగా ఇది అది అని అనేసుకుంటూ ఉంటారు. భక్తి అంటే అసలు ఏంటి ఆలోచించరు. అసలు రావణాసుడికి శివుడి మీద ఎందుకు భక్తి ఉంది ఆలోచించరు. అసలు రాక్షసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా దేవుళ్ళకి గురించి ఎందుకు భక్తి కలుగుతుంది? వాళ్ళు దేవతలకి దేవుళ్ళకి వ్యతిరేకం కదా, ఎందుకు వీళ్ళ మీదకి ఎందుకు దండం పెడుతున్నారు అది ఆలోచించరు. ఊరికనే బుక్ ఉంది చదివేసి అలా ఓకే అనేస్తూ ఉంటారు. రావణాసురుడు అని కాదు, చాలామంది రాక్షసులు దేవుళ్ళకి ఎందుకు దండం పెట్టుకుంటారంటే వరాలు తీసుకోవడం కోసం, ఆ వరాలతో ఇతరులు నాశనం చేయడం కోసం, దానికోసం పర్పస్ అంతే వాళ్ళు. అంటే కొంతమంది ప్రహ్లాదుడు అలాంటి వాళ్ళు ఎక్సెప్షన్ ఉంటారు. విభీషణుడు రాముడితో సరిగ్గా ఉండేవాడు, వాళ్ళు ఎక్సెప్షన్స్, వాళ్ళు వేరు. వాళ్ళు మంచి మార్గం కోసం వెళ్తారనమాట, వాళ్ళు వేరు. చాలామంది కంసుడు కానివ్వండి, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు ఆ పేర్లను వెంటనే గుర్తు రావట్లేదు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే దేవుళ్ళ మీద రెస్పెక్ట్, దేవతల మీద రెస్పెక్ట్తో వాళ్ళు ఉండరు. వీళ్ళు దండం పెట్టేది, భక్తుడిగా ఉండేది దేవుళ్ళ మీద ఇష్టంతో కాదు. వాళ్ళకి ఇతరులను నాశనం చేయాలని ఉంటుంది. రాక్షసులకి ఏంటంటే మంచి గుణాలు కూడా ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి చాలా వరకు. దాంతోపాటు కొన్ని మూర్ఖత్వం ఉంటుంది అన్నమాట, అహంకారం ఉంటుంది, మేమే అధికులం అనే ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ కింద మిగతా వాళ్ళు ఉండాలనే ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళతో సమానంగా ఎవరిని చూడలేరు. దేవుళ్ళు వాళ్ళతో సమానం అంటే ఒప్పుకోరు, దేవతలు వాళ్ళతో సమానం అంటే ఒప్పుకోరు, మనుషులు మీతో సమానం అంటే ఒప్పుకోరు. వాళ్ళ దృష్టిలో వాళ్ళే అందరికని పైన, మిగతా వాళ్ళ కింద అంతే. కానీ అది జరగని పని, ఎందుకంటే దానికి చాలా పవర్ కూడా కావాలిగా, అంత పవర్ వాళ్ళ దగ్గర లేదు. మహా అయితే దేవతల వరకు అంతే, దేవుళ్ళ వరకు స్థాయి వాళ్ళది కాదు. అందుకని ఏం చెప్తా, దేవతలను కూడా డైరెక్ట్గా జయించలేరు, అంత ఈజీ కాదు. అందుకని చెప్పి దేవుళ్ళు దండం పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు, అంత ఇష్టంతో కాదు. ఆ తర్వాత వరాలు తీసుకుంటారు, ఆ వరగర్వంతో అందరూ నాశనం చేస్తారు. లేదా కొందరు ఆడవాళ్ళని అత్యాచారాలు చేస్తారు, అందరిని చంపుతారు, లేకపోతే వాళ్ళ లోకాలని తీసుకుంటారు, వీళ్ళ చేతుల్లో కంట్రోల్ చేస్తారు. రావణాసురుడు కూడా శివుడు భక్తుడు అందుకే అయ్యాడు, అంత తప్ప ఇష్టంతో కాదు. శివ తాండవ స్తోత్రం రాశాడు, మహాభక్తుడు అంటారు కదా. ఉదాహరణకి శివుడు వచ్చాడు అనుకోండి రావణాసురుడి దగ్గరికి, మహా దారుణంగా దండాలు పెట్టేస్తున్నాడు, తపస్సు చేసేస్తున్నాడు. శివుడు ఒకటే మాట అన్నాడు, నువ్వెన్ని చేసినా నీకు ఏమి ఇవ్వను, నేను డిసైడ్ అయిపోయాను అనుకోండి అన్నాడు అనుకోండి.
ఇంకా రావణాసురుడు శివుడికి దండం పెట్టడు. వేరే దేవుడికి కావాలని దండం పెడతాడు కానీ శివుడికి పెట్టడు. నేను సరదా చెప్పట్లే, వాళ్ళ యాటిట్యూడ్ చెప్తున్నా. శివతాండవ స్తోత్రం రాశాడు అనుకోండి, అది బయటికి ఇవ్వడు, చింపేసి అవతలు పడేస్తాడు పేపరు. అనవసరం టైం వేస్ట్ చేసిన అనుకుంటాడు. ఇది రావణాసుడి భక్తి. ఇతననే కాదు, రాక్షసులు అందరి భక్తులు ఎలాగే ఉంటాయి. వాళ్ళకి ఏదో ఒకటి కావాలి, ఇస్తారు, వాళ్ళకి ఉపయోగపడుతుందని. దాని ద్వారా మంచిది చేస్తారని కాదు, అది తప్పని కాదు. వాళ్ళు తపస్సులు చేసి వరాలు తీసుకొని తప్పని కాదు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ వేరే, చెడు ఇంటెన్షన్తో చేస్తున్నారు ఇవన్నీ, మంచి ఇంటెన్షన్తో కాదు. ఆ వరాల ప్రభావం పొంది దేవతల మీద దాడులు చేయడం, వాళ్ళ లోకల ఆక్యుపై చేసుకోవడం, వాళ్ళు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయడం, నేనే అందరికన్నా గొప్పవాడిని అని ఎరవేగడం, గర్వపడడం, చివరికి మళ్ళీ దేవుల చేతిలో నాశనం అవడం అని జరుగుతుంటాయి. అది వాళ్ళ భక్తి అలాంటిది, దాన్ని భక్తి అనరు. సో రావణాసుడికి శివుడి మీద ఉన్నది భక్తి కాదు, భక్తే కానీ నెగిటివ్ ఇంటెన్షన్, నెగిటివ్, చెడు కోసం భక్తి అనమాట, అంతే. అంటే ఎలా అంటే ఒక షాప్లో జాయిన్ అవుతాడు, వాడి ఇంటెన్షన్ ఎందుకు జాయిన్ అయ్యాడంటే అక్కడ ఏదో వస్తువు దొంగతనం చేయాలని. ఇప్పుడు ఏంటి, వీడు షాప్లో నిజంగా పని చేస్తున్నాడని మనం అనుకోవాలా? వాడికి అసలు ఆ షాప్లో పని చేయడం ఇలాంటివి ఇష్టం ఉండదు, కానీ ఎందుకు చేస్తాడంటే ఆ షాప్లో ఏదో కొట్టేయాలని చేరతాడనమాట. ఇప్పుడు వాడు మంచి వర్కరు, లేకపోతే వీడికి షాప్లో పని చేయడం ఇష్టం ఇలా అంటాము మనం, అనం కదా. వాడి ఇంటెన్షన్ వేరే, అక్కడ జాయిన్ అయింది. సో రావణాసుడు కూడా భక్తి కూడా అలాంటిదే. ఆ వరాలు ఇచ్చాడు కాబట్టి స్తోత్రాలు చేస్తాడు. మరి అతనని చదువుకున్నాడు కదా, వేదాలని చదువున్నాడు కదా, అందుకని పద్యాలు రాస్తారు. కవులు లాంటి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా. మరి పోయిట్స్, అతను ఒక పోయిట్, అతను ఒక కవి ఉన్నాడు, రచయిత ఉన్నాడు, అని చేస్తారు మరి. అందుకని చేశాడు అంతే, తప్పు నిజంగా భక్తుడు కాదు రావణాసురుడు శివుడికి. భక్తుడు అంటే ఎలాగుంటాడంటే ఒక మామూలు మనిషి అనుకుందాం, శివుడికి చాలా భక్తితో ఉన్నాడు. శివుడు వచ్చాడు తొందరికి, నీకు ఎంత దండ పెట్టినా నీకు నేనేమి వరాలు ఇవ్వనంటే అతను ఏమీ అండ భక్తుడు. ఓకే పర్వాలేదు స్వామి అంటాడు. నీవు ఎన్ని దండాలు పెట్టినా నీకు స్వర్గం అని అంటే పర్వాలేదు స్వామి అంటాడు. నీవెన్ని దండాలు పెట్టినా నీకు ఏమీ బెనిఫిట్ లేదు నా వల్ల అంటే పర్వాలేదు స్వామి అంటాడు. మరి ఎందుకు దండం పెడుతున్నావు అంటే నాకు మంచి దారి కనిపిస్తుంది, అది చాలు కదా అంటాడు. భక్తి అన్నది ఎలాగ ఉంటుంది, ఒక మంచి మార్గం వైపు దేవుని దండం పెట్టుకుని వెళ్ళడానికి భక్తి అనేది ఉంది. దీన్ని భక్తి అంటారు, రావణాసురుడిని భక్తి అంటారు. జనాలు పుస్తకాలు చదివేసి ఏదో కామెంట్స్ చేసేస్తూ ఉంటారు. సో ఆలోచించండి, దేవుడు వచ్చి మరి హెల్ప్ చేయొచ్చు కదా అని చేయడు, ఎన్నో విషయాలు చేయడు కదా. మర్డర్లు జరిగిన, రేపులు జరిగిన చేయడు కదా. అందుకని మనం అంతా వెతుక్కోవాలన్నమాట. అందుకని చెప్పి మనుషులు భూమి మీద ఉన్నంతకాలం దారుణాలు జరుగుతున్నాయి కదా. మనుషులు నిజంగా భూమి మీద ఉండడం అవసరమా? అందరూ ఒకసారి చనిపోవడం సాధ్యం కాదు, కనీసం పిల్లలు కనడం ఆపితే సాధ్యం కదా. పిల్లలు కనడం ఆపేస్తే ఏమవుద్దంటే ఒక 100-200 సంవత్సరాలు అందరూ బతుకుతారు. ఇప్పుడు ఎలా బతుకుతున్నారు అలాగే బతుకుతారు, మంచితో చెడుతో అన్ని విషయాలతో. తర్వాత చనిపోతారు, అందరూ వెళ్ళిపోతే భూమి మీద నుంచి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉండరు అనమాట, వాళ్ళకి సఫరింగ్ అనేది ఉండదు. అది నా కాన్సెప్ట్. ఇది అర్థం అవ్వాలంటే ఫస్ట్ వరల్డ్తో కనెక్ట్ అవ్వాలి. నేను ఫస్ట్ ఏమనుకున్నాను అంటే ఇలా చెప్పేస్తే చాలా కనెక్ట్ అయిపోతారు అనుకున్నాను. తర్వాత నాకు రివర్స్ నన్నే కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశాను. నీకు మానవత్వం అంటే తెలీదు, పిల్లలంటే ప్రేమ అనేది తెలీదు, అయితే మనుషులు భూమి మీద ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో నీకు తెలీదు. ఇవన్నీ మీకు తెలీదు, నాకు కాదు, నాకు తెలుసు. నేను సంవత్సరాలు ఆలోచించున్నాను ఇవన్నీ. ప్రపంచంలో అందరూ బాగుంటే బాగుండాలని నాకు చాలా ఇష్టం, ఉండకూడదని కాదు. పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూస్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది, యుద్ధాలు జరిగితే నాకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నేను చెప్పాను, మానవత్వం అంటే డెఫినేషన్ తెలుసు అసలు అంటే ఊరికి డైలాగ్ చెప్పాడమేనా? ఏదో అందరూ అంటున్నారు మానవత్వం అని, మనం కూడా అనేద్దాం అని అనేస్తుంటారు.
మనుషులు భూమి మీద ఉండి మంచిది అంటున్నారు కదా, దాని అర్థం ఏంటి అసలు? దేవుడు అంటే అంటూ ఉంటారు కదా, దేవుడు అంటే సృష్టి చేశాడు, దేవుడి గురించి నీకు తెలియదు. దేవుడి గురించి మీకు ఎంత తెలిసి ఎంత ఆలోచించారు? నేను ఎన్ని సంవత్సరాలు ఆలోచించున్నా. 5 నిమిషాలు ఆలోచించేసి 10 నిమిషాలు ఆలోచించి డైలాగ్ కొట్టడం కాదు. అంటే నేను ఏమైనా తిట్టట్లేదు, ఇక్కడ చెప్తా ఉన్నాను అనమాట. చాలామంది నేనేమైనా ఫేస్బుక్లో పెట్టి తిరిగి నా మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు ఆలోచించేవాళ్ళు అనమాట. కొందరేమో భగవద్గీత చదువు నీకు తెలిసిపోద్ది అంటారు. ఇవన్నీ నేను ఎప్పుడో చదివేసా. భగవద్గీత ఏం చదివితే ఏమొస్తుంది ఇంతకు, అది తెలుసా పోనీ? ఏంటి దేనికి వస్తుంది భగవద్గీత? అసలు పర్పస్ ఏంటి? జనాలు ఏం ఆలోచించరు, గుడ్డిగా ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు అన్నమాట. అంటే నేను చెప్పింది చేయమని నా అర్థం కాదు, థింక్ చేయండి, బ్లైండ్గా బతకొద్దు. అండ్ నేను చెప్పింది అందరూ పాటించండి, అద్భుతం చెప్పానని కాదు. జనాలు కొంచెం గుడ్డిగా బతకుండా ఆలోచించడం స్టార్ట్ చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అద్భుతాలు చేస్తున్నారు కదా, జీవితం గురించి ఎంత అద్భుతమైంది, జీవితం ఎంత వరల్డ్లో చెడు జరిగితే ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మన వైపు నుంచి మనం ఏం చేద్దాం, వరల్డ్లో సఫరింగ్ని అవాయిడ్ చేయడానికి ఏమైనా ఇష్యూ ఉందా, ఏమైనా పాత్ ఉందా, ఏమైనా మార్గం ఉందా అని అందరూ ఆలోచించడం స్టార్ట్ చేస్తే డిస్కస్ చేసుకుంటే తెలుస్తుంది అన్నమాట. నేను చెప్పింది గుడ్గా ఫాలో అవ్వను కాదు నా ఉద్దేశం. నేను చెప్పింది ఒక సొల్యూషన్, పిల్లల కన్నా మానేయాలి. పెళ్లి చేసుకోవచ్చు కానీ పిల్లల కన్నా మానేయాలి. అప్పుడు ఏమవుద్దంటే కరెంట్ ఎవరెవరు ఉన్నారో మనుషులందరూ భూమి మీద కొంత సఫర్ అయ్యి చనిపోతారు. కొంత 100, 1 సంవత్సరాలు 200-300 సంవత్సరాలు బతికి చనిపోతారు. ఒక్కో జనరేషన్ నెక్స్ట్ వాళ్ళు అలా. ఆ తర్వాత పిల్లలు లేకపోతే నెక్స్ట్ భూమి మీద మనుషులు ఉండరు. మనుషులు లేకపోతే ఎవరికి సఫరింగ్ ఉండదు. ఇది నా సొల్యూషన్. ఇది అర్థం అవ్వడానికి కూడా చాలా స్ట్రగుల్ అవ్వాలి. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే అందరికి ఈజీగా అర్థమైపోద్ది అనుకున్నాను, కానీ అంత ఈజీగా జనాలకి ఎందుకు కనెక్ట్ అవ్వలేరంటే అలవాటు అయిపోయింటారు బేసికల్గా. చాలా వరకు అన్నింటికి పెళ్ళి, పిల్లలు, డబ్బులు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గేమ్స్, క్రికెట్, సినిమాలు ఇవన్నీ అలవాటు అయిపోయింటారు. దాని నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. అంటే ఇవన్నీ చేయకూడదని కాదు నా ఉద్దేశం, ఇవన్నీ చేస్తూ మన చుట్టూ ఏం జరుగుతుందని ఆలోచించాలి. ఇవన్నీ వాళ్ళు నచ్చిన వాళ్ళు చేసుకుంటారు. గేమ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆడుకుంటారు, బిర్యానీ తినాలనుకుని తింటారు, లేకపోతే జాబు, బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దామని చేసుకుంటారు. అన్నీ చేసుకోవచ్చు, కానీ అసలు భూమి మీద ఉన్నాక అది ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూడాలిగా. అది చూడడం అనేది అందరూ స్టార్ట్ చేయాలి. అది చేస్తే మెల్లమెల్లగా అర్థం అవుతుంది అన్నమాట. అర్థమైతే ఏంటి లాభం అంటే సఫరింగ్ దూరం అవుతుంది. బుద్ధుడు వచ్చి గొప్ప విషయాలు ఎలా చెప్పాడు? తను చాలా స్ట్రగుల్ అయ్యేగా చెప్పాడు. ఒక 5-10 మినిట్స్ ఆలోచించి చెప్పేశాడు ఏంటి? 5-10 మినిట్స్ ఆలోచిస్తే తనకు కూడా అర్థం కాదు. సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి అడుగుతాను. అలా అయిన తర్వాతే అంత గొప్పవాడు అయ్యాడు, గొప్ప విషయాలు చెప్పాడు. కొన్ని విషయాలు మనం ఒప్పుకోలేకపోవచ్చు. విపరీతమైన అహింస విధానం ఉంది బుద్ధిజంలో, అంత ఉంటే ఈ వరల్డ్లో సర్వైవ్ అవ్వలేమని అనుకోవచ్చు. బట్ అట్లీస్ట్ తను ట్రై చేశాడు కదా. ఏం ట్రై చేశాడు? గొప్ప విషయాలు చెప్పడానికి ఎంత స్ట్రగుల్ అయ్యాడు, అది గ్రేట్ కదా. సో మనుషులందరూ కూడా చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, తెలివిగా ఉంటారు నాకు తెలుసు. 5-10 మినిట్స్లో సొల్యూషన్ వెతకొద్దు. కొంచెం అన్నీ వెతికి కనుక్కొని చెప్తే బాగుంటుంది అన్నమాట. ఆలోచించండి, మనుషులు భూమి మీద ఉన్నారు కదా, ఏం జరుగుతుంది అసలు? సఫరింగ్ అనేది దారుణంగా జరుగుతుంది కదా, మనుషులకి, జంతువులకి, అన్నింటికి కూడా సఫరింగ్ ఎలా ఆపాలి? జంతువులందరూ ఒకటిని చంపుకుంటుంటాయి ఫుడ్ కోసం కానీ, లేకపోతే గొడవలు కానీ అవుతూ ఉంటాయి. అవన్నీ ఎలా ఆపాలి? అవి ఎందుకు అంత సఫర్ అవ్వాలి? అసలు సఫర్ అవ్వాల్సిన అవసరం ఏముంది వాటికి? ప్రతిదానికి దేవుడు అనకండి. దేవుడు అంటే దానికి సగమే ఆన్సర్లు దొరుకుతాయి, పూర్తిగా తెలియదు. అంటే ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ చెప్పాను కదా పార్ట్ 1లో, పెళ్ళికి దేవుడు సహాయం చేస్తారు, మర్డర్కి సహాయం చేయడం అన్నట్లు ఉంటుంది. పెళ్ళికి అమ్మాయికి హెల్ప్ చేస్తారు, రేప్ చేస్తే హెల్ప్ చేయడం అన్నట్లు ఉంటుంది. అంటే మీనింగ్ఫుల్గా ఉండదు బేసికల్గా, బాగుండదు.
అందుకనే దేవుడు అంటే ఏంటి కూడా అవగాహన తెచ్చుకొని అలా మాట్లాడితే బెటర్ అన్నమాట. సగం సగం తెలుసుకొని సగం సగం మాట్లాడితే చూడడానికి అసహ్యంగా ఉంటుంది. ఆలోచించండి, అందరూ ఆలోచించండి. మనుషులకు సఫరింగ్ ఎలా పోగొట్టాలి? మిగతా జీవజాతులకు అన్నిటికి సఫరింగ్ ఎలా పోగొట్టాలి? మనుషులు ఏమైనా సొల్యూషన్ కనిపెట్టగలమా? ఏంటి లేదు అని ఆలోచించండి. నేనెవరిని మనుషులందరూ చచ్చిపోమని చెప్పట్లే. ఎవరందరూ సూసైడ్ చేసుకోమని కూడా చెప్పట్లే. అందరూ పిల్లల కన్నా బలవంతంగా మానేయండి అని చెప్పట్లే. ఆలోచించండి అని చెప్తున్నా అంతే. ఆలోచిస్తే ముందుకెళ్తారు మనుషులు. ఆలోచించకపోతే తెలీదు. అలాగే గుడ్డిగా బతుకుతూ ఉంటాం అన్నమాట. ఉంటాను.